కుమార్ యాదవ్ అందరూ మిగతా మళ్ళీ శివన్ దుబే తప్పితే రింకు సింగ్ తప్పితే మిగతా అందరూ కూడా తడబడ్డారు. హార్దిక్ పాండ్యా బౌలర్ను డామినేట్ చేసే ఉద్దేశం లోపల వికెట్ ఇచ్చాడు. బట్ హార్దిక్ పాండ్యా ట్రైడ్ వెల్. అలాగే బౌలింగ్లో కూడా అద్భుతంగా రాణించాడు. అతను ఒక మహాన్ ఆల్రౌండర్. అతని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మ్యాచ్లో మనం ఒకరి గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు. ఎవరంటే ఇషాన్ కిషన్. ఎందుకంటే అతను ఊహించని రేట్తో స్పేస్తో మరి ఇన్నింగ్స్ కొనసాగించాడు. అలాగే అభిషేక్ శర్మ మీద అందరూ కూడా అభిషేక్ శర్మ మీద కళ్ళు పెట్టారు, కానీ ఇషాంత్ శర్మను పట్టించుకోలేదు. కానీ ఇషాంత్ శర్మ దుమ్ము దులిపేశాడు. సో ఈ మ్యాచ్ గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడుకోవాలంటే ఇషాన్ కిషన్ ఇండియా T20 వరల్డ్ కప్ లోపల 8-1 మ్యాచ్ విన్నింగ్ రేషియోతో ముందుకెళ్తుంది. అలాగే కొలంబోలో చాలా పెద్ద స్టేడియం ఇది, పెద్ద బౌండరీస్ ఉంటాయి. దీని లోపల సిక్స్లు కొట్టడం చాలా కష్టం. అంటే మంచిగా హిట్ చేస్తేనే సిక్స్లుగా పోతాయి, ఏమాత్రం డౌట్గా కొడితే మాత్రం అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఈ కొలంబోలో ఇండియా అద్భుతంగా ఆడింది. వర్షం మనను కొంచెం భయపెట్టించింది, కానీ పరుగుల వర్షం మరి ఉందనుకున్నాం ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసినప్పుడు. తర్వాత మళ్ళీ కొంత బ్యాటర్స్ తడబడ్డారు. అలాగే పాకిస్తాన్ బ్యాటర్స్ పూర్తిగా చేతులెత్తేశారు. సామాజిక మాధ్యమంలో మరి ఎన్నో పోస్టులు పెట్టినా మరి పాకిస్తాన్ అభిమానులందరూ కూడా మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో తెలియదు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్కి మరి టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళే గండం కూడా ఉంది. సో అది గట్టెక్కించాలి. అది గట్టెక్కాలంటే ఇంకొక మ్యాచ్ గెలవాలి. అది గెలిస్తే నేరుగా అటు సూపర్ 8లోకి వెళ్తుంది. సో ఇషాన్ కిషన్ అలాగే ఇండియన్ టీం అద్భుతంగా ఆడారు. సో ఎనీవే అటు బౌలింగ్ ఈరోజు పూర్తిగా బౌలింగ్ అద్భుతం అని చెప్పుకోవాలి. సో బౌలింగ్ వండర్ఫుల్ చేశారు. వండర్ఫుల్గా క్యాచింగ్ కూడా బాగుంది. 1-2 అడపదడప మిస్ చేస్తే. బట్ టోటల్ ఓవరాల్గా చూస్తే అన్ని రంగాల్లో కూడా ఆధిపత్యం చెలాయించారు. ఎందుకంటే ఇది స్లో వికెట్. మొదట్లో కొద్దిగా వేగంతో ఉన్నా కానీ ఫాస్ట్ బౌలర్లు కష్టం, అలాగే స్పిన్నర్లు మాత్రం ఇక్కడ ఆడడం కష్టం. బట్ స్పిన్నర్లు మీకు చూసినట్టుగా చూడండి, మ్యాచ్ మొత్తం స్పిన్నర్లే రాజ్యం వెళ్ళారు. కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఒక్కసారి స్ట్రాటజీ చూస్తే కుల్దీప్ యాదవ్ 3 ఓవర్స్లో 14 రన్స్ 1 వికెట్. అలాగే తిలక్ వర్మ ఈవెన్ 2 ఓవర్స్లో 11 రన్స్ 1 వికెట్. అలాగే హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా 2 overs 17 2 వికెట్స్. ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యా బుమ్రా. సో వరుణ్ చక్రవర్తి కూడా కీలకంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 17 రన్స్ 2 వికెట్ తీశాడు. మొత్తం కూడా బౌలర్లదే మ్యాచ్ ఈరోజు. బట్ ఒక్క ఇషాన్ కిషన్ తప్పితే మిగతా బ్యాటర్స్ అందరు కూడా, శివన్ దుబే కూడా ఓకే, శివన్ దుబే కూడా 17 balls 27. అలాగే రింకు సింగ్ సూపర్గా ఆడాడు. 4 balls లోపల 11 runs కొట్టాడు. సో వండర్ఫుల్ మ్యాచ్. ఈ మ్యాచ్ మన పెహల్గాం వీరులకు అంకితం. సో అలాగే భారత అభిమానులందరికీ కూడా ఈ మ్యాచ్ విజయం అంకితం అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. థ్యాంక్ యూ.